హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చికెన్ వండుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే హాఫ్ కేజీ చికెన్ ఫ్రెండ్స్. నేనైతే ఇది కొంచెం సాల్ట్ వేసేసి చికెన్ అయితే మంచిగా కడిగేసుకుందామని కొంచెం సాల్ట్ వేసి కొంచెంసేపు పక్కన పెట్టేసి తర్వాత దీన్ని అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఈ మధ్య అయితే చికెన్ తినొద్దు అని చాలా అంటున్నారు కాబట్టి మేమైతే ఇప్పటివరకు 1 మంత్ అవుతుంది చికెన్ తినకుండా. ఇప్పుడైతే ఫస్ట్ టైం చికెన్ వండుతున్నా నేనైతే. ఇంకా ఇందులో కొంచెం పెరుగు వేసుకొని నీట్గా చేసుకున్న తర్వాత కొంచెం కారము మన టేస్ట్కి తగ్గట్టు. నేనైతే ఈ హాఫ్ కేజీ చికెన్ కాబట్టి నాకైతే 8 స్పూన్ల వేసిన. మళ్ళీ తర్వాత అవసరం ఉంటే వేసేసుకుంటాను. అందులోనే పసుపు, కారం, పెరుగు అన్నీ వేసేసి దాన్ని మిక్స్ చేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా చికెన్ అనేది పీసెస్కి ఈ కారం, ఉప్పు, కారాలు అనేవి మంచిగా పడతాయి. నేను ఎప్పుడు చికెన్ వండినా ఇట్లనే చేసి పెట్టేస్తాను. మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా బాగుంది అని అంటారు. చికెన్ అయితే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే వండింది బాగుంటుంది అని అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది కలపడం. దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు. ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా చికెన్ని మంచిగా నీట్గా కడుక్కొని ఇలాగే తినండి ఫ్రెండ్స్ అందరూ. ఎప్పుడైనా సాల్ట్ వాటర్లో ఇప్పుడే అని కాదు, ఎప్పుడైనా సాల్ట్ వాటర్లో కడుక్కొని చికెన్ని పెట్టేసుకోవాలి. మా నాన్నగాడైతే నాకైతే దోశ వేసి అని అప్పటి నుండి ఏడుస్తున్నాడు వాడు. అందుకే నేనైతే దోశ వేస్తున్నాను. ఫ్రిడ్జ్లో అదైతే పెట్టేశాను చికెన్. అంతవరకు అయితే దోశ వేసి వాడికి తినిపించిన తర్వాత కర్రీ వండేద్దామని ఇంకా నేనైతే దోశ వేసేసాను. వాడైతే 2 డేస్ నుండి ఏం తినట్లేదు, వాడికి జలుబైంది. అందుకే ఇలాంటివి కొంచెం తింటే వాడికి టేస్టీగా ఉంటుందని ఇక నేనైతే దోశ వేసిస్తున్నాను. కొంచెం లైట్గా కారం పొడి కూడా వేసాను, వాడు తింటాడు. ఇంకా వాడికి చట్నీ అని ఏడుస్తున్నాడు. వాడు చట్నీలు అయితేనే తింటాడు. నేనైతే పక్కకు టీ పెట్టేసుకున్నాను. ఈవినింగ్ టైం కదా, స్కూల్కి వెళ్ళి మా పాప అయితే వచ్చింది, బాబాయ్ అయితే స్కూల్కి వెళ్ళాడు. వాడైతే ఇంకా పొద్దున్న నుండి సతాయిస్తూనే ఉంటాడు ఏదో ఒకటి అని స్కూల్కి వెళ్ళేదాకా ఇంకా వాడితోటి ఉన్నది. చూడండి, నేనైతే టీ పెట్టేస్తున్నా. వాడికైతే దోశ వేసి పక్కకు పెట్టి ఇక టీ పెట్టేసిన తర్వాత వాడికైతే దోశ తినిపించేసి నేనైతే ఇంకా మళ్ళీ చికెన్ కర్రీ వండేసేయాలి. ఇంకా చూడండి, వాడైతే అస్సలు తిననని మారం చేస్తున్నాడు. అమ్మయ్య, ఇప్పుడైతే వాడు తింటున్నాడు ఇంకా. కానీ వాడికైతే పప్పులో టమాటాలు కావాలట, చట్నీతోటి తింటా అని ఇప్పటివరకు మారం చేసిండు. చాలాసేపు అవుతుంది వాడైతే చట్నీ అని. వాడైతే అందులో రెడ్గా కనిపించేసరికి మిర్చీలని నాకు టమాటా అని ఏడుస్తున్నాడు. ఎప్పటికైతే తింటున్నాడు ఇంకా. ఇప్పటివరకు సతాయించిండు, నాకు చట్నీ ఉంటేనే తింటా లేకపోతే తినా అని. ఇంకా నేనైతే వాడిని అడుగుతున్నా, టేస్ట్ చూస్తారా నానిగా, నేను కొంచెం ఇయ్యరా అంటే వాడైతే నాకు అస్సలు ఇయ్యని చెప్తున్నాడు. ఎవరికి ఇయ్యాడు వాడైతే. వాడి ముఖం చూడండి ఎలా పెట్టేశాడు. అస్సలు ఇయ్య అని చెప్తుండు వాడైతే. వాడిని తినిపించేసి టీ అయితే రెడీ అయింది. ఇంకా నేను టీ తాగేసి చికెన్ కర్రీ అయితే వండేస్తాను ఫ్రెండ్స్. నేనైతే నా స్టైల్లో ఎలా వండుతానో చూడండి ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో నా వీడియోలు ఎలా ఉన్నాయో, నేను ఎలా చేయాలి ఇంకా బాగా అనేది నాకు ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఇంకా చికెన్కి వండుదామని మసాలాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆనియన్స్, కుడుక, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకొని
అవైతే ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా మిక్సీ పట్టేసుకోవడానికి అది మిక్సీలో వేసేస్తాను. ఇంకా అంతసేపు తాలింపు పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఆయిల్ బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని తాలింపుకు ఇంకా ఇవైతే వేసేస్తున్నాను. అది కరివేపాకు, తర్వాత కొన్ని మిర్చీలు, బండ పువ్వు, బగారాకు ఇవన్నీ వేసేసుకున్నాను. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం అయితే సాల్ట్ కూడా వేసేసుకున్నాను నేనైతే మిర్చి లోపల. ఎందుకంటే అవి తొందరగా ఫ్రై అవుతాయని ముందే కట్ చేసుకున్నప్పుడు నేనైతే వేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫ్రిడ్జ్లో నుండి చికెన్ ఇప్పుడే బయటకు తీసేసాను. నేనైతే ఇప్పుడు 1/2 అవర్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇంకా చికెన్ కొంచెం లైట్గా పసుపు వేసేసుకొని ఇంకా చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాము. ఇట్లనే ఇందులోనే కొంచెంసేపు ఫ్రై చేసేసుకొని చికెను ఇంకా ఫ్రై అయిన తర్వాత మనం పట్టిన మసాలా అయితే ఇందులో వేసేసుకోవాలి. చికెన్ బాగా వస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే వండేసుకుంటాము ఇంట్లో. నేనైతే ఖచ్చితంగా పెరుగు లేనిదైతే చికెన్ అయితే మా ఇంట్లో చికెన్ ఎక్కువ తింటాము. పిల్లలకైతే ఎందుకో నాకు తెలిసినంత వరకు అయితే చికెన్ అయితే వేడి అని అంటారు. అందుకే నేనైతే కంపల్సరీ పెరుగు వేస్తాను. పిల్లలు తింటారు. అందరికైతే మనమే పెద్దవాళ్ళకైనా బెటరే కదా అని నేను ప్రతిసారి చికెన్ వండినప్పుడు కంపల్సరీ పెరుగు వేసేసుకుంటాను. ఇంకా చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇంత ఫ్రై అయిపోయింది మంచిగా. వాటర్ అనేది ఎట్లా వచ్చినాయో చూడండి. ఇంకా నేనైతే ఇందులో మసాలా ఏమి వేయలేదు. అది మిక్స్ పట్టేసుకోవాలి. ఇంకొంచెం తర్వాత ఉడికిన తర్వాత ఇంకా అందులో చూసి ఇంకా అందులో మసాలా వేసేసుకోవడమే. మసాలాలు వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అట్లనే వదిలేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ముందే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే కామెంట్లో చెప్పండి నేను వండిన చికెన్ కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.